గ్యాసు ఎప్పటికప్పుడు ఒక ఉల్టా నినాదం పెట్టుడు పాకిస్తాన్తో పంచాయతీ అని చెప్పుడు వాడు పాకిస్తాన్కి ఇంత బుట్క దేశం జాడి చొక్కటి కొడితే 25 ఏళ్ళు మన దిక్కు చూడాడు వాడిని చూపించి ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రతిసారి ఓట్లు అందుకొనుడు మన గ్యాస్ చెప్పుడు మోడీ ఎజెండాలో బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలుండయి ఏ కాలం లేదు మనుకాలం లేదు మధ్యాహ్న కాలం పేదల కష్టాలుండయి ధనికుల యొక్క బాధలు మాత్రం ఉంటాయి ట్యాక్స్ మాఫీ చేస్తే అంబానీ అదానీలకు పెద్ద పెద్ద కార్పొరేట్లకు 15 లక్షల కోట్లు మాఫీ చేసినాడు కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ కూడా ఒకటి నోట్ల బుక్క పెడతా ఉన్నాడు చివరికి ఎల్ఐసిని కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రైల్వేని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు విమానాశ్రయాలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు ఓడరేవులు పర్మిట్ ప్రయాణం చేస్తా ఉన్నాడు మరి మొత్తం పోతే మనం ఎక్కడ పోవాలా మన యువకులు ఎక్కడ పోవాలా ఏం జరగాల ఈ దేశంలో ఒక్క నినాదం కూడా కరెక్ట్ లేదు ఒక్క మాట కూడా కరెక్ట్ లేదు కాబట్టి దయచేసి ఆ నిశాలో పోకుండా ప్రజలు విజ్ఞులు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా